హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలోనే వర్గాలుగా గ్రూపులుగా విడిపోయింది. కానీ బయటికి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే, మేము కళామ తల్లి ముద్దు బిడ్డలమని చెప్తారు. కానీ లోపల మాత్రం కుట్రలు కుతంత్రాలు చేసుకుంటారనేది అది జగమెరిగిన సత్యం. అది సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్ కాలం వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో పెద్దగా మీడియా లేదు కాబట్టి జనాలకు తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీది కూడా జనాలకు తెలుస్తుంది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పాలిటిక్స్ మరెక్కడ ఉండవు, అంటే పొలిటికల్ రాజకీయాల్లో కూడా అంతగా ఉండవు అనేది అందరూ మాట్లాడుకునే మాట. ఇప్పుడు రీసెంట్గా చూస్తూ ఉంటే నిర్మాతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకటి దిల్ రాజు అల్లు అరవింద్ గ్రూప్ అయితే, మరొకటి మైత్రి మూవీస్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి మరికొంతమంది. ఇలా 2 గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, కొంతమంది సింగిల్ సినిమా థియేటర్స్ని రెంటల్ విధానంలోనే ఉంచాలని, మరికొంతమంది వీటిని పర్సెంటేజ్ విధానంలోకి తీసుకురావాలని ఇలా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక కొత్త చర్చను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇందులో కీలక పాత్రధారి ఎవరు అంటే దిల్ రాజు అండ్ ఆయన తమ్ముడు శిరీష్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీన్ని పెంట చేసి పారేశాడు. ఆ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే మైత్రి మూవీ మేకర్కి సంబంధించి అలాగే మరికొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి మరో ప్రెస్ మీట్ పెట్టి ఈ దిల్ రాజు బ్రదర్ అయినటువంటి శిరీష్ను ఏకి పారేశారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏకులా వచ్చి మేకులా మారిపోయాడు దిల్ రాజు ఎస్పీ రోడ్, సికింద్రాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్లో ఒక ఆటోమొబైల్ షాప్ నడుపుకునే వెంకటరమణారెడ్డి. అదే ఏరియాలో తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు చాలా ఉండేవి. అలా వాళ్ళతో పరిచయం పెంచుకున్నటువంటి ఈ వెంకటరమణారెడ్డి అలియాస్ రాజు తాను కూడా ఇండస్ట్రీలోకి రావాలి, నేను కూడా డిస్ట్రిబ్యూటర్ అయితే బాగుండు అని చెప్పి అలా మెల్లిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిన్న చితక సినిమాలను కొన్నాడు, రిలీజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఖుషీ సినిమాతో దిల్ రాజు ఫేట్ మొత్తం మారిపోయింది. ఖుషీ సినిమాను నైజాంలో రిలీజ్ చేసి భారీగా సంపాదించాడు. ఈయనతో పాటు గిరి అనే మరో డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత వెంకటరమణారెడ్డి అలియాస్ రాజు నిర్మాతగా మారాడు. దిల్ అనే సినిమాతో దిల్ రాజుగా కొత్త అవతారం ఎత్తాడు. ఇక అప్పటి నుంచి సినిమాలు తీస్తూ కొత్త దర్శకులను పరిచయం చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ నిర్మాతగా సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఎగ్జిబిటర్గా అవతారం ఎత్తాడు, అంటే సినిమా థియేటర్స్ని లీజుకు తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి దిల్ రాజు శకం ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇక సినిమా థియేటర్లన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకొని చిన్న సినిమాలకి థియేటర్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ, అలాగే చిన్న నిర్మాతల నుంచి వచ్చేటువంటి సినిమాలు కనుక బాగుంటే ఆ సినిమాల్ని అవుట్ రైట్ కొని, అంటే 10 పరకకో కొనేసి ఆ సినిమాల్ని తన థియేటర్లో రిలీజ్ చేసుకుంటూ అలా సక్సెస్లు కొడుతూ ఆయనకు నచ్చినటువంటి నిర్మాతలకు థియేటర్లు ఇస్తూ నచ్చని వాళ్లకు మొండి చేయి చూపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దిల్ రాజు అంటే చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టే ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అలాగే ఒక నిర్మాత అంటూ పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు, విమర్శలు. ముఖ్యంగా దిల్ రాజు అల్లు అరవింద్ కాంపౌండ్కి దగ్గరైన తర్వాతనే దిల్ రాజు పూర్తిగా మారిపోయాడనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటారు. ఇక దిల్ రాజులోని మరో క్వాలిటీ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు దగ్గర అయిపోతాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్తో, కేసీఆర్తో చాలా చనువుగా ఉండేవాడు, వాళ్ళతో కొన్ని పనులు చేయించుకున్నాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డికి దగ్గర అయిపోయాడు. అలాగే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఆయన పదవి కూడా పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అలా ఈ దిల్ రాజు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు దగ్గర అవుతాడు, వాళ్ళతో పనులు చేయించుకోవడంలో దిల్ రాజు దిట్ట. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అందరితో కూడా ఈ దిల్ రాజు సినిమాలు తీశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో అందరితో సినిమాలు తీశాడు. అలాగే టాప్ డైరెక్టర్స్తో కూడా ఈ దిల్ రాజు సినిమాలు తీశాడు. ఇక మిగిలిందలా మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా బాలకృష్ణ గారితో తప్ప అందరితోనే ఆల్మోస్ట్ సినిమాలు తీశాడు. ఒక నాగార్జున మిగిలి ఉన్నాడు అనుకుంటా. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు ఒక టాప్ ప్రొడ్యూసర్గా నిలబడ్డాడు. ఫైనల్గా దిల్ రాజు అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తుంటాడు. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఆయన నిజస్వరూపం బయటకు తీస్తాడు. రామ్ చరణ్తో వాంటెడ్గా గేమ్ చేంజర్ లాంటి సినిమా తీసి దాన్ని ప్రమోషన్ చేయకుండా ఆ సినిమాలో వేళ్ళు కాళ్ళు పెట్టేసి ఒక లెజెండరీ డైరెక్టర్
శంకర్ గారికే చుక్కలు చూపిస్తున్న ఘనత కూడా ఈ దిల్ రాజుకే చెందుతుంది. శంకర్ అనుకున్న సినిమా వేరు, దిల్ రాజు ఎంటర్ అయిపోయి దాన్ని అటు ఇటు ఎడిట్ చేసి పారేసి ఆఖరికి ఎటు కాకుండా గేమ్ చేంజర్ని భ్రష్టు పట్టించాడనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇక చూస్తే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ టైంలో కూడా మరో కాంట్రవర్సీకి కేరపడ్రస్ అయ్యాడు. అదే సింగిల్ థియేటర్స్కి రెంటల్ విధానం కాదు, పర్సెంటేజ్ విధానం కావాలని ఇతని తమ్ముడిని తెరపైకి తీసుకొచ్చి దీని వెనకాల కొంతమంది బడా నిర్మాతలు ఉండి దిల్ రాజు తమ్ముడిని ముంగడ పెట్టి ఇదంతా కథ నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసింది. అలా ఇప్పుడు పెద్ద సినిమా టైంలోనే దిల్ రాజు ఆయన తమ్ముడు కలిసి కావాలనే ఒక అనవసర కాంట్రవర్సీని క్రియేట్ చేసి వాంటెడ్గా పెద్ద సినిమాని తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఎందుకంటే ఈ పెద్ద సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజుకు దక్కలేదు కాబట్టి వాంటెడ్గా ఈ సినిమాని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఎగ్జిబిటర్లను రెచ్చగొడుతున్నారనేది కూడా బయట వినబడతా ఉంది. అలాగే మరో వర్గమైనటువంటి మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, వృద్ధి సినిమాస్ ఇలా వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎగ్జిబిటర్స్ని తెరపైకి తీసుకొచ్చారనే మాట కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినబడుతుంది.